అలా చెప్పండి. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడుతున్నారో రాష్ట్రానికి రాజధాని అవసరం లేదన్నట్టుగానే మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 3 రాజధానులు అన్నారు. ఇప్పుడు అసలు అది రాజధాని తీసుకెళ్ళి మునిగిపోయే ఏరియాలో నదీ గర్భంలో కడుతున్నారని చెప్తుంది. అసలు రాజధాని ఎక్కడ ఉండాలంటారు అసలు? అసలు రాజధాని లేకుండా చేద్దామని చూస్తున్నాడండి ఆయన. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఎంతగా ముందుకు తీసుకెళ్ళి ఎంత త్వరితగతిన పూర్తి చేద్దామని ఆయన అనుకుంటుంటే, ఈయన ఏం చేస్తున్నాడంటే 2029లో ఈయన ఉనికి చాటుకోవడానికి మళ్ళీ 3 రాజధానులు తెరలేపుదామని చూస్తున్నాడు. కానీ అలాంటి అసత్యపు ప్రచారాలు ఎవరు వినరు. ఇంకోటి ఏంటంటే రాజధాని అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు చుట్టుపక్కల అంతా సర్వే చేసినాకే అమరావతి రాజధానిగా ఓకే చేశారు. ఎందుకంటే వాటర్ లేనిదే అసలు ఏ పని జరగదు. మన రాజధానికి వాటర్ చాలా అవసరం. ఇంకోటి ఏంటంటే రాజధాని అక్కడ కడితే మునిగిపోద్ది, నదిలో కడుతున్నారంటే నదిలో తెలివి తక్కువగా అయితే ఎవరు కట్టరండి. నది పక్కన కడుతున్నారు కానీ నదిలో కట్టట్లేదు. ఏంటి ఇంకోటి ఏంటంటే ప్రజల కోసం, రాబోయే భవిష్యత్ తరాల కోసం అమరావతిని నిర్మించుకోవాలి మనం. ఇంత మట్టికి మనకు రాజధాని లేదండి. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని అని చెప్పారు, 1,00,000 కోట్లు ఇస్తాం అభివృద్ధి చేసుకోమన్నారు. అన్నీ గాలి మాటలు కానీ మిగిలినవి కానీ ఎవరెక్కినా ఏం చేయలేదు. మళ్ళీ మోడీ గారిని తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేపించి మన ప్రజల కోసం ఆయన కష్టపడుతున్న కష్టం మామూలుగా లేదు. అయితే ఆయన అన్నీ ఆలోచించే రాజధాని ఎక్కడ పెట్టాలనేది పెట్టాడు. ఈ సన్నాసులకి ఏం తెలుసండి ఏది ఎక్కడ పెట్టాలో. 3 ముక్కలు ఆటాడాడు ఇప్పుడు దాకా రాజధానితో. ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పనితీరు చూసి ఈ రాజధాని ఎక్కడ త్వరగా కట్టేస్తాడో, ఈయన ఎక్కడ ప్రజల మన్నలను పొందుతాడో, 2029 కూడా ఈయనే వస్తాడు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ఆ భయం పట్టుకుంది కాబట్టి ఆయన అలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే ఎక్కడో 25 కిలోమీటర్ అవతల ఎందుకు విజయవాడకి గుంటూరుకి మధ్యలోనే కట్టచ్చు కదా, అక్కడ ఎందుకు కట్టాలి, నదిలో ఎందుకు కట్టాలని అడుగుతున్నాడు ఆయన. గుంటూరులో కడతామా అక్కడ కడతామా కాదు, రాజధాని అనే దానికి కొన్ని వేల ఎకరాలు కావాలి. ఆ ఎకరాలు భూమి మొత్తం ఎక్కడ బాగుంటుంది సమీకరించారు. ఇప్పటికీ కొన్ని వేల ఎకరాలు ఇచ్చినా కానీ ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇంకా కావాలంటున్నారు. ఎందుకు కావాలంటున్నారు? ఆయన కోసం సెంటు భూమి కోసం కాదండి, ప్రజల కోసం కావాలంటున్నాడు. ఒక ఎయిర్పోర్ట్లే కానీ రైల్వే స్టేషన్లే కానీ ఏది చేయాలన్నా కొన్ని వేల ఎకరాల్లో కావాలి స్థలం. ఆ వేల ఎకరాలు అనేది మనకు అన్ని సార్లు అనుకూలంగా ఉన్న ప్రదేశం తీసుకుంటాం కానీ ఎక్కడ పడితే అక్కడ కట్టలేం కదండి రాజధాని. అంటే 4 బిల్డింగ్లు కట్టడానికి 4,000 ఎకరా 400 ఎకరాలు ఉంటే సరిపోద్ది కదా. అన్ని వేల ఎకరాలు ఎందుకు? వీళ్ళు భూములు అమ్ముకోవడానికి వస్తే పేద ప్రజల దగ్గర నుంచి తీసుకున్న భూముల్ని దారాత్వం చేసుకోవడానికి వాళ్ళు అన్యాయాలు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అది ఆయన ప్రజల కోసం తీసుకున్న భూమి అండి, వాళ్ళ సొంతంగా తీసుకున్న భూమి కాదు. ఆయన ఎక్కడ కావాలన్నా ఉండగలరు చంద్రబాబు నాయుడు గారు. హైదరాబాద్లో కావాలన్నా ఇక్కడ ప్రజల కోసం ఎందుకు ఉన్నాడండి ఆయన? అమరావతిలో ఆయనకు కావాల్సిన ఇంటి వరకు స్థలం తీసుకొని మిగిలింది ప్రజల కోసం చేస్తున్నాడండి. రేపు ఉద్యోగాలు రావాలి, మన భావితరాలు బాగుండాలి. చంద్రబాబు నాయుడు గారి తరం మన తరం కాదండి, భావితరాల భవిష్యత్తు కోసం ఆయన వేసే బాటలుగా అమరావతి కరెక్ట్ ప్లేస్ అండి. ఆయన ఎంచుకున్న ప్లేసు చాలా పక్కాగా కరెక్ట్గా. దానికి మోడీ గారు సపోర్ట్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ కలిసి కూటమి నాయకులు చేస్తున్న కృషి అండి. మనకి ఎన్నో కంపెనీలు రావాలి, ఇంకా అక్కడ చాలా కాలేజెస్ అని, హైకోర్టు అని చాలా ఉన్నాయి. అవన్నీ మనం ఒక రాజధానిలో ఏర్పరచుకోవాలండి. అది మన క్యాపిటల్గా ఉండాలి. మన క్యాపిటల్ లేదు మనకి. తెలంగాణకి మొత్తం అభివృద్ధి చేసి ఇచ్చాం, మన ఆంధ్రాకి ఏమీ లేదండి అభివృద్ధి. అసలు ఎప్పటికీ మనం కట్టలేమనే నిరాశతో ఉన్న ప్రజలకి ఆయన ఒక చీకట్లో కొద్దిగా వెలుతురులాగా కనిపించాడు. ఈయన ఏం చేశాడంటే మొత్తం చీకటి సామ్రాజ్యం చేసేద్దాం అనుకున్నాడు. దాన్ని మన ప్రజలు తిప్పికొట్టారండి. అంటే మరి గతంలో చూసాం ఆయన పరిపాలన చేసుకుని 5 ఏళ్ళు కూడా ఏదో మునిగిపోదు ఆయన నది గర్భంలో కట్టాడు, రాజధానిలో ఆయన పరిపాలన చేశాడు. ఇప్పుడు వచ్చింది కానీ ఈ విధంగా మాట్లాడుతున్నాడు అంటారు. అసలు దేనికోసం ఆయన ఇంకో మాట కూడా గతంలో వ్యాఖ్య చేశాడు, పరిపాలన రాజధాని అమరావతి అని చెప్పి గతంలో కూడా చెప్పాడు. మరి మునిగిపోయేది అని ఆయనకి తెలియదు అంటారా అప్పుడు, లేకపోతే కావాలని ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు ఏం చేశాడంటే ఆయనకి విశాఖపట్నంలో భూములు ఉన్నాయండి బినామీలుగా. ఆ భూముల్లో కడితే ఈయనకి లాభం అండి. అందుకని విశాఖలో ఒక రాజధాని, అమరావతి పరిపాలనా రాజధాని, కర్నూలులో ఇంకో రాజధాని అని పెడదామని చూశాడు. ప్రజలు పూర్తిగా వ్యతిరేకించారు. రాజధాని అనేది 3 రాజధానులు ఎక్కడా లేవండి ప్రపంచంలో. ఈయన కొత్తగా పెట్టాడేమో, ఎక్కడా లేదండి 3 రాజధానులు అనేది. ఎక్కడైనా ఒక స్టేట్కి ఒక రాజధాని ఉంటుంది. అది కూడా ఇప్పుడు ఢిల్లీలో ఉందండి, యమునా నది పక్కన ఢిల్లీకి రాజధాని ఢిల్లీ. అట్లాగే మన ఏపీకి రాజధాని అమరావతి. ఎప్పటికైనా సరే ఎవరెన్ని అవాస్తవాలుగా ప్రచారం చేద్దామన్నా ఆయన వల్ల కాదండి. ఆయన ఇంకెప్పటికి కూడా అధికారంలోకి రాడండి. ఆ భయంతోనే ఆయన ఇలాంటివి చేస్తున్నాడండి. అంటే ఇక్కడ గవర్నమెంట్ మరి సెంట్రల్ గవర్నమెంట్ చట్టబద్ధత ఇచ్చిందంటారా?
ఖచ్చితంగా చట్టబద్ధ ఇస్తుందండి. అందుకే కేంద్రం నుంచి ఆమోదం పొందినాకే మనం 2 సార్లు మోడీ గారిని పిలుచుకున్నామండి. ఒకసారి శంకుస్థాపనకి, ఇంకోసారి ఈ 3 ఏళ్లలోనో 5 ఏళ్లలోనో పూర్తి చేసుకోవటాకండి అమరావతి. అంటే ఒక ముఖ్యమంత్రి నిర్ణయిస్తే రాజధాని అయిపోద్ది అంటారా, లేకపోతే ప్రజల ఆమోదం పొందాలంటారా? ప్రజల ఆమోదం పొందినాకే మన చంద్రబాబు నాయుడు గారు కూడా దాన్ని రాజధానిగా డెవలప్ చేసుకుందామని అందరిది తీసుకున్నాకే ఆయన డెవలప్ చేశాడు. ఆయన అంతటా ఆయన తీసుకున్న నిర్ణయం కాదండి. ఇతను ఏమంటున్నాడంటే ఆయన అంతటా ఆయన నిర్ణయం తీసుకున్నాడు, మేము తీసుకున్న నిర్ణయం కరెక్ట్ 3 రాజధానులు అన్నారే, అది చాలా రాంగ్ అండి. ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్. అంటే ఈ మధ్యకాలంలో మరి గతంలో చేసిన వ్యాఖ్యలకి ఈ వ్యాఖ్యలకి మరి ఏమన్నా తేడా కనిపిస్తుందా, లేకపోతే ఆయన కావాలని జనాలు మభ్య పెట్టాలి కాబట్టి గతంలో ఎలా చేశాడు మళ్ళీ అదే విధంగా చేస్తున్నాడు అనుకోవచ్చు? ఇక్కడ ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకు ఒక ఆలోచన వచ్చిందండి చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే ఆయన ప్రజల్లోకి వెళ్తూ బాగా పరిపాలన చేస్తున్నాడు. ఈ పరిపాలన మీద బురద చల్లాలి. నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో ఆయన అధికారం దాహంతో ఉన్నాడండి. అందుకని అలాంటి వాళ్ళు అలాగే మాట్లాడతారు. అంటే నేను ప్రజల మేలు కోసమే మాట్లాడుతున్నాను ఈ విధంగా అని చెప్పి మాట్లాడుతున్నాడు కదా. ప్రజల మేలు కోరేవాడైతే 5 ఏళ్ళు ఏం చేశాడండి? ఎక్కడ ఉన్నాడండి ఆయన? 5 ఏళ్ళు ప్రజల్లోకి వచ్చాడండి? ఏ రోజు వచ్చాడండి ఆయన ప్రజల్లోకి? తిరుగుతున్నాడు గత 12 ఎక్కడ తిరుగుతున్నాడు ఆయన? బెంగళూరు, తాడేపల్లి, కడప 3 సార్లే కనపడతాడు ఆయన. విజయవాడ వచ్చినా కానీ ఏదైనా పర్సనల్ గా పని మీద వస్తాడు కానీ ప్రజల కోసం రాడండి. ఎప్పుడు కూడా ప్రజలు ఏం జరుగుతుంది, వాళ్ళు మన పరిపాలనలో ఎలా ఉన్నారు ఏంటి అసలు ఏ రోజు ఆయనకి పట్టదండి అని చెప్తాను. ఈ గవర్నమెంట్ పరిపాలన లేదు, అసలు సంక్షేమ పథకాలు అందట్లేదని చెప్తాను. సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయండి. ఒక బస్సు పథకం ఏంటి, పెన్షన్లు ఏంటి, స్కూల్ పిల్లల గురించి, కాలేజీ పిల్లల గురించి, మన ఇంట్లో పిల్లల గురించి మనమే ఆలోచిస్తాం. మరి లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు ఎంత బాగా ఆలోచిస్తున్నారు పిల్లలు. మీరు ఆలోచిస్తున్నారు అంటున్నారు ఆయన అని చెప్తా ఉన్నాడు. ప్రజలు ఏదైతే విద్యార్థుల గురించి పట్టించుకోవట్లేదు, డబ్బులు కట్టలేని స్థితిలో జనాలు ఉన్నారు, బాధపడుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. లేదండి, తల్లికి వందనం పెట్టాడు, అన్ని రకాలుగా పిల్లలకి ఫుడ్ కాడి నుంచి మొత్తం దగ్గరుండి హాస్టల్కి వెళ్ళి కూడా వీళ్ళు చూసి దగ్గరుండి అన్ని చేపిస్తున్నారండి మన ప్రభుత్వంలో. అది కాకపోతే ఈయన ఏంటంటే ఓరవలేడండి. ఎవరైనా ఇలా బాగా ఎదుగుతుంటే ఇప్పుడు వీళ్ళు ఇలా ఎదిగిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఈయన మర్చిపోతారు కదా. మరి ఈయన మర్చిపోకుండా ఈయన ఉనికి నేను చాటుకోవాలి కాబట్టి అలాంటి అవాకులు చవాకులు పేల్తాడు. కానీ అన్ని చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా వచ్చేది 2029లో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మళ్ళీ. అంటే గతంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే గతంలో యాక్టింగ్ చేశారు ఆయన. సినిమా డైలాగ్ ఒకటి ఉంది, ట్రెండ్ సెట్ చేసేది కానీ ట్రెండ్ మనమే సెట్ చేయాలని చెప్పి ఒక డైలాగ్ ఉంది ఆయన, ట్రెండ్ డైలాగ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మన అంబటి రాంబాబుని ఫాలో అవుతున్నాడు. ఆయన సంబరాల రాంబాబు అని చెప్పి గతంలో విమర్శించారు. ఆయనే ఫాలో అవుతున్న సంక్రాంతి సంబరాలు పాల్గొన్నారు. సంక్రాంతి అంటే ఆయనకి తెలియదు మన పవన్ కళ్యాణ్ అని చెప్పి మాట. నిజంగానే సంక్రాంతి అంటే తెలీదా పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ గారికి తెలుసండి. మొన్న కూడా ఒక స్పీచ్ లో చెప్పాడు ఆయన, ఏది కూడా అంతా వినోదపరంగా ఉండాలి కానీ ఒక కోడి పందాలు కానీ ఇంకోటి అయినా సరే ఏదైనా సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకోండి, అదే మీరు వ్యసనంగా పెట్టుకోవద్దని చెప్పాడు. కానీ ఆయన అంతకంటే ఏం వేరే ఏం చెప్పలేదండి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. ఈ సంబరాల రాంబాబు ఏంటంటే జనంలో మధ్యకెళ్ళి డాన్సులు వేసి ఒక ఇదిగా చేస్తాడు. అసలు జనం ఎట్లా ఉంది అక్కడ, సంబరాలు ఎలా జరుగుతున్నాయి అది కాదు ఆయనకి ముఖ్యం. ఈయన వెళ్ళి వినోదం పొందుతాడు సంబరాల రాంబాబు అంతే. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారంటే ఎలా చేసుకోవాలి ఏంటి, మీరు ఇలా చేసుకోండి పండగని చెప్పారు. అంతకంటే ఏం చేయలేదండి ఆయన. అక్కడ సినిమాలో డాన్స్ వేశారు కానీ నిజ జీవితంలో ఆయన ఎక్కడ వెళ్ళి డాన్స్ వేసిన దాఖలాలు ఎక్కడ లేవు. మరి ఆయన ఫాలో అవుతున్నాడా లేకపోతే ఈయన? పవన్ కళ్యాణ్ సపరేటెడ్ రూట్ అండి, ఎవరిని ఫాలో అవ్వాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన్నే జనం ఫాలో అవుతారు కానీ వేరే వాళ్ళని ఎవరిని ఆయన ఫాలో అవ్వడండి. అసలు ఆయనకి నచ్చదు. ఎందుకని నచ్చదు అంటే ఆయన పద్ధతి ఆయనదండి. ఆయన ఏదనుకోవాలంటే అదే చేస్తాడు. ప్రజల కోసమే ఆయన వచ్చాడు రాజకీయాల్లో. కానీ ప్రజల కోసం కొన్ని వేల కోట్లు ఆఫర్లు చేస్తున్న సినిమాలో ఆయన అన్ని వదులుకొని ప్రజల కోసం వచ్చాడు. ఒక సామాన్యుడితో కలిసి భోజనం రోడ్డు మీద చేస్తాడు ఆయన. ఈయన చేయమనండి వీళ్ళని, అంటే వీళ్ళకి భయం. అంటే తిరుపతి మెట్లు ఎక్కలేని నాయకుడు ఆయన అంటున్నారు. తిరుపతి మెట్లు ఎక్కలేకపోతే ఇప్పుడు మనిషికి ఎవరికైనా అలుపు రావచ్చేమో కానీ ఎక్కకుండా లేడుగా ఆయన, వెళ్ళాడుగా పైకి. మధ్యలో మరి మెట్లు ఎక్కే వాడికి వయసుని బట్టి కాస్తా కోస్తా అలుపు వస్తుంది. ఇప్పుడు నాకైనా అలుపు వస్తుంది, మీకైనా అలుపు వస్తుంది. అలా అని చెప్పి వాళ్ళ మీద దుష్ప్రచారం చేయకూడదుగా. దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడి లడ్డూలోనే కల్తీలు చేసిన వాళ్ళు, పరకామణి దాంట్లో దొంగతనాలు చేసిన వాళ్ళు, బంగారం కొట్టేసిన వాళ్ళు, వాళ్ళు ఎలా చెప్తారండి వేరే వాళ్ళ గురించి? దొంగలు మొత్తం వాళ్ళే. అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గుళ్ళ మీద అపచారం ఎక్కువ జరుగుతుందంట కదా. ఈ గవర్నమెంట్ లో కదండి, గత ప్రభుత్వంలో జరిగిందండి. అవన్నీ చాలా ఉన్నాయండి. గత ప్రభుత్వంలో ఆయన చేసిన ఒక గుళ్ళో కాదండి, చాలా గుళ్ళు ఉన్నాయి. కాకపోతే తిరుపతి ఒకటే బయటకు వచ్చింది, మిగతావి కూడా ఉన్నాయి. అవన్నీ చెప్తే ఆయన ఈ క్షణంలో లోపలికి వెళ్ళి కూర్చుంటాడు. కాకపోతే మనం చేసిన పని, ఆడు చేసిన పని, అతను చేసిన పని మనం చేయకూడదని మన వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు, కనకదుర్గమ్మ గుళ్ళు కానీ మిగతా దగ్గర జరిగిన అపచారాలు జరిగినాయి,
శుద్ధి చేయాలని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా శుద్ధి చేయాలని పరిస్థితి కనకదుర్గ గుళ్ళో ఏం అపచారం జరిగిందండి? ఆ. ఏమీ జరగలేదండి. మరి అక్కడ పోతున్న మహేష్ అంటున్నాడు కదా అపచారం జరిగింది శుద్ధి చేయాలని చెప్పి అంటాడండి, ఎందుకంటే ఆయన వైసీపీ మనిషి కాబట్టి. ఒకప్పుడు ప్రజారాజ్యంలో ఉండి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇది చేద్దామని చూశారు ఆయన. అందుకనే ఆయనకి సీట్ ఇచ్చేవాళ్ళు కూడా పక్కన పెట్టేసి ఈయన చేశారు. అలాంటివి చేయకూడదు కదండి. ఒక నాయకుడిని నమ్ముకున్నామంటే కష్టమో నష్టమో ఆ నాయకుడితో మనం పయనించాలి. అంతేగాని ఇవాళ ఆ నాయకుడు అధికారంలో ఉన్నాను అటు వెళ్ళడం, ఈ నాయకుడు ఇటు అధికారంలో ఉన్న ఇటు రావడం, వాళ్ళు కరెక్ట్ నాయకులు కాదండి. వాళ్ళు కరెక్ట్ నాయకులు కాదు. ప్రజల మనుషులు ఎవరైనా ఉన్నారంటే మన మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తప్ప మన ఎమ్మెల్యేలు పనితీరు అంతా బాగుంది. వాళ్ళందరినీ కూడా మన చంద్రబాబు నాయుడు గారు బాగా మోటివేషన్ చేసుకుని చక్కగా ఆయన సారథ్యంలో చాలా ప్రజల మట్టికి సుపరిపాలనతో అందిస్తున్నారండి. ప్రజలకి చాలా బాగున్నారు.